హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 18వ అధ్యాయం 55వ నంబర్ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఎన్నో భగవంతుణ్ణి చేరటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కర్మయోగం అని, జ్ఞాన యోగం అని, అష్టాంగ యోగం అని, అలాగే భక్తి యోగం. సో వీటన్నిటిలో కూడా భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవడానికి పరిపూర్ణమైన మార్గం భక్తి యోగం. మిగతా ఉన్న మార్గాలన్నిటి కంటే కూడా విశిష్టమైనది, భగవంతుడికి అతి దగ్గరగా తీసుకెళ్లేది ఈ భక్తి యోగం అనేది. సో దాని గురించి ఇక్కడ భక్తి యోగం యొక్క విశిష్టతని ఈ శ్లోకం వివరిస్తుంది. భక్తి యోగం అంటే శ్రవణం, కీర్తనం, రోజు జపం చేస్తున్నాం కదా, అది భక్తిలో మార్గం. అలాగే వినడం, భగవద్గీత, భాగవతం వీటి గురించి వినడం, అర్చనం, భగవంతుడి యొక్క మూర్తికి దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం, ఇవన్నీ భక్తి యోగంలో మా అంగాలు. ఆ భక్తి యోగం చేయటం వల్ల ఒకరు భగవంతుని అర్థం చేసుకోవడమే కాకుండా ఆయన ఉన్న లోకానికి వెళతారు అనేది ఈ శ్లోకంలో వివరించారు. దీన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. భక్త్యా మామభిజానాతి, భక్త్యా మామభిజానాతి, భక్త్యా మామభిజానాతి, భక్త్యా మామభిజానాతి, భక్త్యా మామభిజానాతి, భక్త్యా భక్త్యా మామభిజానాతి, మామభిజానాతి, యావన్యశ్చాస్మి తత్వతః, యావాన్యశ్చాస్మి తత్వతః, యావాన్యశ్చాస్మి తత్వతః, యావాన్యశ్చాస్మి తత్వతః, యావాన్యశ్చాస్మి తత్వతః. యావాన్యశ్చాస్మి తత్వతః. మొదటి 2 లైన్లు చదువుదాం. భక్త్యా మామభిజానాతి, యావాన్యశ్చాస్మి తత్వతః, 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 భక్త్యా మామభిజానాతి, యావాన్యశ్చాస్మి తత్వతః. తతో మాం తత్వతో జ్ఞాత్వా, 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 విశతే తదనంతరం, విశతే తదనంతరం, విశతే తదనంతరం. విశతే తదనంతరం. ప్రభుజీ క్లియర్ గా వినపట్టలేదు ప్రభుజీ నాకు. మరి హరే కృష్ణ. మిగతా వాళ్ళకి వినిపిస్తుందా? నాకు కూడా వినిపించట్లేదు ప్రభు క్లియర్ గా. కొంచెం ఏదో గీర్ వస్తుంది. నాకు బానే ఉంది ప్రభుజీ. క్లియర్ గా లేదు ప్రభుజీ. నాకు బానే ఉంది ప్రభుజీ. ఓకే ఓకే, నేను కొంచెం పెద్దగా చెబుతాను. మొత్తం శ్లోకం. భక్త్యా మామభిజానాతి, యావాన్యశ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా, విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి, యావాన్యశ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా, విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి, యావాన్యశ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా, విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి, యావాన్యశ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా, విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి, యావాన్యశ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా, విశతే తదనంతరం. మామభిజానాతి, యావాన్యశ్చాస్మి తత్వతః, తతో మాం తత్వతో జ్ఞాత్వా, విశతే తదనంతరం.
భక్త్యా విశుద్ధ భక్తియుత సేవచే మాం నన్ను అభిజానాతి మనిషి తెలుసుకున్నప్పుడు యావాన్ సాధ్యమైనంత యచ్చ అస్మి నా యథారూపంలో తత్వతః యథార్థముగా తతః అప్పుడు మాం నన్ను తత్వతః నిజముగా జ్ఞాత్వా తెలుసుకొని విశతే ప్రవేశిస్తాడు తదనంతరం ఆ తర్వాత. తెలుగులో కూడా అనంతరం అంటాం కదా, తర్వాత అనంతరం అట్లా ఇక్కడ కూడా ఆ తర్వాత. విశతే అంటే ప్రవేశిస్తాడు ఎక్కడికి? వైకుంఠ లోకాల్లోకి, గోలోకంలోకి ఆ విధంగా ప్రవేశిస్తాడు. విశుద్ధ భక్తియుత సేవసే నన్ను మనిషి తెలుసుకున్నప్పుడు ఆ విధంగా భక్తి చేస్తేనే భగవంతుని వేరువేరుగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఆయన ఒక లైట్ అనుకుంటారు, బ్రహ్మజ్యోతి అని. అది చాలా తక్కువ స్థితి అన్నమాట భగవంతుని అర్థం చేసుకోవటం. ఇంకొంచెం ముందుకెళ్తే వాళ్ళు ఆయన లైట్ కాదు, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఉన్నారు. ఇంకొంచెం దగ్గరికి వెళ్తే వాళ్ళకి అర్థమైతే ఆయన పరమాత్మగా ఉన్నా సరే ఆయన లోకాల్లో ఆయన ఎప్పుడు నివసిస్తూ లీలలు చేస్తూ ఉంటారని. అది భగవాన్ సాక్షాత్కారం అన్నమాట. అది అన్నిటికంటే ఎక్కువ సాక్షాత్కారం. అది భక్తి చేయడం వల్ల కలుగుతుంది. జ్ఞానయోగం ద్వారా మనిషి భగవంతుడు ఒక లైట్ అనుకుంటాడు. అష్టాంగ యోగం ద్వారా భగవంతుడు పరమాత్మ అందరి హృదయాల్లో ఉండాలని. భక్తి యోగం ద్వారా ఆయన ఈ రెండే కాకుండా ఆయన భగవాను ఆయన లోకంలో ఎప్పుడు ఉంటారు. ఈ విధంగా అర్థం చేసుకుంటారు. కేవలము భక్తియుత సేవ ద్వారానే భక్త్యా మాం మనిషి నన్ను మాం యథారూపములో యావాన్ దేవదేవునిగా అర్థం చేసుకుంటారు. అవజానాతి అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామంలో ప్రవేశించగలుగుతాడు. విశతే కేవలం భక్తియుత సేవ ద్వారానే మనిషి నన్ను యథారూపంలో దేవదేవునిగా అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావనలో ఉన్నప్పుడు భగవద్ధామంలో ప్రవేశించగలుగుతాడు. భక్త్యా మాం అభిజానాతి భక్తియుత సేవసే నన్ను తెలుసుకున్నప్పుడు యావాన్ సాధ్యమైనంత వరకు యచ్చాస్మి యథార్థముగా తత్వతః నా యొక్క తత్వాన్ని తతో మాం తత్వతో జ్ఞాత్వ ఆ విధంగా యథార్థంగా తెలుసుకున్న వ్యక్తి విశతే తదనంతరం భగవద్ధామంలోకి ప్రవేశించగలుగుతాడు. కేవలం భక్తియుత సేవ ద్వారానే మనిషి నన్ను యథారూపంలో దేవదేవునిగా అర్థం చేసుకోగలుగుతాడు. అటువంటి భక్తితో అతడు నా పూర్తి భావంలో ఉన్నప్పుడు భగవద్ధామంలో ప్రవేశించగలుగుతాడు. సో ఈ విధంగా భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది ఈ శ్లోకం. మిగతా మార్గాల ద్వారా భగవంతుని యథారూపంలో అర్థం చేసుకోలేరు. ఆయన రూపం ఒకటే, వీళ్ళు అనుకునేది ఆయన లైటు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరి ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది? అతడు భగవద్ధామంలో ప్రవేశించగలుగుతారు. ఓకే, 3 సార్లు చదువుదాం. భక్త్యా మామభిజానాతి యావన్ యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామాభిజానాతి అవన్యాచాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్త్యా మామభిజానాతి యావాన్ యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం.
భక్త్యా మామాభిజానాతి భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. హరే కృష్ణ. హరే ఎవరైనా కంఠస్థం చేసి ఉంటే చెప్పొచ్చు. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रभु जी। హరే కృష్ణ. ప్రణామాలండి. भक्त्या मामाभिजानाति यावान् इच्छास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्. వెరీ గుడ్. हरे कृष्ण. చెబుతారా కుసుమాంబ గారు? తప్పులు పోతే క్షమించాలి. పర్లేదు చెప్పండి. భక్త్యా మామాభిజానాతి యావన్య యవాన్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే విశతే తదనంతరం. వెరీ గుడ్. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఇంకెవరైనా తెలుసుకున్నారా? కవితా మాత చెప్పండి. కనక గోపి ప్రణాం ప్రభు. భక్త్యా మామభిజానాతి యావానస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బాగా చెప్పారు. కొంచెం కష్టమైన శ్లోకం. ప్రభుజీ నన్ను చెప్పమంటారా? చెప్పండి. భక్త్యా మామభిజానాతి యావాన్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. బాగా. హరే కృష్ణ ప్రభుజీ. హరే. ఓకే. ఎవరైతే